హాయ్ నాన్న, మొన్న 3.4 టాపిక్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.5 చూద్దాం నాన్న. ఎక్సర్సైజ్ 3.5 ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద LCM ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం అనేది కనుక్కోమంటున్నాడు. అందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అన్న 12 and 15 ఇచ్చాడు. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. ఎలా కడతాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ మామూలుగా 2 టేబుల్లో ఎన్ టైమ్స్ 12 6 టైమ్స్, 2 టేబుల్లో మళ్ళీ 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 1 టైం, మళ్ళీ ఇప్పుడు 15 తీసుకుందాం. ఇది 2 టేబుల్లో రాదు, ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఉండాలి వన్స్ ప్లేస్లో. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. ఇప్పుడు 3 టేబుల్ 3 5 15, మళ్ళీ 5 టేబుల్లో 1 టైం. అంటే 12 ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయమ్మా? 2 × 2 × 3 × 1. 15 ఈక్వల్ టు 3 × 5 × 1 వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి ఏంటి? 3. సో ఎల్సిఎం 3 × మిగతా అన్నీ కూడా ఎల్సిఎంలో వేసేసుకోవాలి. హెచ్సిఎఫ్లో అయితే కామన్గా ఉన్నాయి మాత్రమే వేసుకుంటాం. ఎల్సిఎం వచ్చేటప్పటికి కామన్గా ఉన్నాయి ఒకసారి వేసుకుని మిగతా అన్నీ వేసేసుకోవాలి. ఈ 3 ఇప్పుడు ఇక్కడ మిగిలి ఏంటి? 2 × 2 × ఇక్కడ ఇందులో మిగిలింది 5. అంటే 3 2s 6 6 2s 12 12 5 ఎంత 60. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ నాన్న 15 and 25. 15కి తీసుకుందాం. 2 టేబుల్లో రాదు కాబట్టి 3 3 5 15, 5 టేబుల్లో 1 టైం. ఇప్పుడు 25, ఇది 5 టేబుల్లో వస్తుంది. 5 5 25, 5 టేబుల్లో 1 టైం. 15 ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 3 × 5 × 1. 25కి వచ్చేసి ఏమవుతుంది? 5 × 5 × 1. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 5. అంటే ఏమవుతుంది? 5 × ఇక్కడ మిగిలింది ఏంటి? 3 × ఇక్కడ మిగిలింది ఏంటి? 5. 3 5 15, 15 5 75. ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ 14 and 21. 14కి వచ్చేసి 2 టేబుల్లో 7 టైమ్స్, 7 ఏ టేబుల్లోనూ రాదు కాబట్టి 1 టైం వేసుకోవాలి. మళ్ళీ 21 3 టేబుల్లోనే వస్తుంది. 3 7s 21, మళ్ళీ 7 1 టైం. అంటే 14 ఈక్వల్ టు 2 × 7 × 1. 21 ఈక్వల్ టు 3 × 7 × 1. ఈ రెండిట్లో కామన్గా ఉంది 7. అంటే 7 × 2 × 3. 7 2s 14, 14 3s ఏమవుతుంది? 14 × 3, 3 4s 12, 3 1s 3 + 1 4 42. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ 18 and 27. 18కి 2 టేబుల్లో 9 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 1 టైం. 27 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్ 3 3s 3 9s 27, 3 3s 9, 3 టేబుల్లో 1. అప్పుడు మళ్ళీ 18 ఈక్వల్ టు 2 × 3 × 3 × 1. 27 ఈక్వల్ టు 3 × 3 × 3 × 1. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయేంటి? ఇది ఈ కూడా 3. అంటే కామన్గా ఉన్నాయేంటి? 3 × 3. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 2 × ఇక్కడ 3. 3 3s 9 2s 3 3s 9 9 2s 18, 18 × 3 8 3s 24, 3 1s 3 5. ఎంతమ్మా? దట్ ఈక్వల్ టు 54. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ 48 56 and 72 ఇచ్చాడు. 48కి ఎంతమ్మా? 2 టేబుల్లో 24 టైమ్స్, 2 టేబుల్లో మళ్ళీ 12 టైమ్స్, 2 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 1 టైం. 56కి వచ్చేసి 2 టేబుల్లో 28 టైమ్స్, 2 టేబుల్లో 14 టైమ్స్, 2 టేబుల్లో 7 టైమ్స్, 7 టేబుల్లో 1 టైం. 72 2 టేబుల్లో 36 టైమ్స్, 2 టేబుల్లో 18 టైమ్స్, 2 టేబుల్లో 9 టైమ్స్, 3 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 1 టైం. ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుందాం నాన్న.
48 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 2లమ్మ 4 2s ఇంటూ 3 ఇంటూ 1 2 2s are 4 2s are 8 2s are 16 16 3s are 48. నెక్స్ట్ 56కి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 1 2 2s are 4 4 2s are 8 8 7s are 56. 72 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 2 2s are 4 4 2s are 8 3s are 24 24 3s are 72. ఇప్పుడు వీటిలో కామన్గా ఏమున్నాయి ఈ 2 ఈ 2 ఈ 2 ఇవి మాత్రమే కామన్గా ఉన్నాయి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ మిగిలింది 2 ఇంటూ 3 ఇందులో మిగిలింది 7 ఇందులో మిగిలింది 3 ఇందులో మిగిలింది 3 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 3s are 16 3s are 48 6 3s are 18 3 1s are 3 4 48 48 into 7 7 8s are 56 7 4s are 28 29 30 31 32 33 33 336 into 9 9 6s are 54 9 3s are 27 28 29 30 31 32 9 3s are 27 28 29 30. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 3024. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 3024 నాన్న. నెక్స్ట్ 6th ప్రాబ్లం 26 14 91. 26కి వచ్చేసి 2 టేబుల్ ఎన్ టైమ్స్ 13 టైమ్స్ 13 టేబుల్లో 1 టైం 14 2 టేబుల్లో 7 టైమ్స్ 7 టేబుల్లో 1 టైం 91 టేబుల్లో వచ్చేసి 2 టేబుల్లో రాదు 3 టేబుల్లో రాదు 4 టేబుల్లో రాదు మొత్తం 7 టేబుల్లో వస్తుంది. మళ్ళీ 7 1s 91 డివైడెడ్ బై 7 7 1s 7 21 7 3s 21 అంటే 13 టైమ్స్ 13 ఏ టేబుల్లోనూ రాదు కాబట్టి 1 వేసుకోవాలి. అంటే ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 26 ఈక్వల్ టు 2 ఇంటూ 13 వచ్చింది. తర్వాత 14కి ఏమొచ్చినాయి 2 ఇంటూ 7 ఇంటూ 1 91కి ఏమొచ్చింది 7 ఇంటూ 13 ఇంటూ 1 అంటే వీటిలో అసలు దేనికి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది లేదు కాబట్టి మొత్తం అన్నీ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 13 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 13 చేయాలమ్మా. ఇప్పుడు 2 13s are 13 ఇంటూ 2 ఎంత 2 3s are 6 2 1s are 2 అంటే 26. ఈ రెండు ఎంత 26 వచ్చింది. 2 అంటే 26 ఇంటూ 2 ఎంత 2 6 12 2 2s are 4 5 ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 52 52 ఇంటూ 7 7 2s are 14 7 5s are 35 36 అంటే 364 ఇంటూ 7 7 4s are 28 7 6s are 7 6s are ఎంత 42 43 44 7 3s are 21 21 4 కలిపితే 25 అంటే 2548 ఇంటూ 13 8 3s are 24 8 4s are 3 4s are 12 13 14 3 5s are 15 16 3 2s are 6 7 ఇంటూ 1 8s are 8 1 4s are 4 1 5s are 5 1 2s are 2 4 2 1 11 12 3 2 1 2 4 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా వీటికి 3 2 1 2 4 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం నాన్న ఫైండ్ ద LCM ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ యూజ్ చేసి వీటికి LCM అనేది కట్టాలి. పెద్ద నెంబర్స్ ఇచ్చాడమ్మా 84 112 196 అన్నీ ఒకసారే చేసేసుకోవచ్చు. 84 112 196 కానీ ఇలా చేసేటప్పుడు కనీసం 2 ఈ రెండు కానీ ఒకే టేబుల్ అయ్యేలాగా చూసుకోవాలి నాన్న. ఇప్పుడు 2 టేబుల్ నుంచి వెళ్దాం కదా. 2 టేబుల్లో 2 4s are 8 2 2s are 4 2 5s are 10 1 మిగిలింది కాబట్టి 2 6s are 12 2 9s are 18 16 2 9s are 2 8s are మళ్ళీ 2 టేబుల్ వస్తుంది కదా ఈవెన్ నెంబర్ కదా 21 టైమ్స్ 2 28 టైమ్స్ ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది 49 టైమ్స్
ఇవన్నీ కూడా ఒకే టేబుల్లో వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి 7 టేబుల్ తీసుకుంటున్నాను నాన్న. 7 3s are 21, 7 4s are 28, 7 7s are 49. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్ మళ్ళీ ఇలా తీసుకోవడం అనేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు నాన్న. అంటే ఇక్కడ 2 × 2 × 7 × 3 × 4 × 7, 2 2s are 4, 4 7s are 28, 28 × 3, 8 3s are 24, 3 2s are 6, 7 8, 84. మొత్తం చేస్తే ఎంత 2 3 5 2 అని వస్తుంది నాన్న. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ 102, 119, 153 నాన్న. 102, 119, 153 3 టేబుల్లో చూసుకుందాం నాన్న. ఓకేనా. 3 3s are 9, 3 4s are 12. ఇది 119 రాదు కాబట్టి 119 అలా చూస్తాం. 3 5s are 15. ఇవన్నీ కూడా టేబుల్స్ వస్తే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా 17 టేబుల్లో పోతుంది నాన్న. 2 times, 7 times, 3 times. ఇవన్నీ సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. 3 × 17 × 2 × 7 × 3. దాని ఆన్సర్ వచ్చేసి 2142 నాన్న. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 45, 99, 132, 165. ఇదొకటి 45, 99, 132, 165. 3 టేబుల్లో 15 times ఇది 33 times, ఇది 44 times, ఇది 55 times. ఇవన్నిటిలో కూడా 5 టేబుల్లో తీసుకుంటే 5 3s are 15. ఇది రాదు కాబట్టి 33. ఇది రాదు 44. ఇది వస్తుంది 11 times. మళ్ళీ ఇది 11 టేబుల్లో వస్తుంది కదా. 3 times, 4 times, 1 time. ఇవన్నీ మళ్ళీ 3 టేబుల్లో ఉన్నాయి కదా 2. ఓకే, ఇక్కడ మిగిలింది 4 కాబట్టి ఏమసుకోవచ్చు 3 × 5 × 11 × 3 × 4. ఓకే, దీని యొక్క ఆన్సర్ ఏంటి 1980. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.